ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై బీజేపీలో హైడ్రామా కొనసాగుతుంది. ఫలితాలు వచ్చి 10 రోజులవుతున్నా ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. రాత్రి 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎంను ఎన్నుకోనున్నారు. సీఎం ఎంపిక కోసం సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓంప్రకాష్ ధన్కర్ను పరిశీలకులుగా నియమించింది బీజేపీ హైకమాండ్. ఢిల్లీ సీఎం రేసులో బనియా సామాజిక వర్గానికి చెందిన విజయేందర్ గుప్తా, రేఖా గుప్తా, జితేందర్ మహాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై బీజేపీలో హైడ్రామా కొనసాగుతుంది. ఫలితాలు వచ్చి 10 రోజులవుతున్నా ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. రాత్రి 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎంను ఎన్నుకోనున్నారు. సీఎం ఎంపిక కోసం సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓంప్రకాష్ ధన్కర్ను పరిశీలకులుగా నియమించింది బీజేపీ హైకమాండ్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. ఢిల్లీ సీఎం ఎవరనేది మరి కాసేపట్లో తేలిపోతుంది. బీజేపీకి సంబంధించి బీజేపీ ఎల్పీ మీటింగ్ మరి కాసేపట్లో అంటే సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో భేటీ కాబోతోంది. బీజేపీ ఎల్పీకి సంబంధించి భేటీకి సంబంధించి పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం మీద దూతలు పంపుతోంది. అందులో వారు ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కర్, ఈ ఇద్దరు పరిశీలకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం. ఆ సమావేశంలో ఎల్పీ నేతగా ఒకరిని ఎన్నుకుంటారు. ఇప్పటికే పార్టీ ఒకరి నేతను కన్ఫర్మ్ చేసింది. సో తాత్కాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో ఎవరు అనేది ఫైనల్ చేస్తారు. ఈ సందర్భంగా మొత్తంగా కూడా ఈ యొక్క మొత్తం గత 10 రోజులుగా సంబంధించి హైదరాబాద్ కొనసాగుతా ఉంది. దాదాపు ఢిల్లీ యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజుల పైన కాబోస్తోంది. ఈ నెల 8వ తేదీన ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా బీజేపీ సంబంధించి పార్టీ సీఎం ఎవరైనా దానిపైన పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ అధిష్టానం పరిశీలన ఎవరెవరి పేర్లు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున రకరకాల చర్చలు, ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రోజుకొక కొత్త పేరుతో పార్టీలో కూడా కొంత అంతర్గతంగా కూడా చర్చలు రేగొడుతున్నాయి. మా పేరు అంటే కొంతమంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తమకున్న పెద్దలు బీజేపీకి సంబంధించి అధిష్టానంతో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి ఆ సంబంధాలతో ఉన్నటువంటి వారంతా కూడా సీఎం పదవి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మాత్రం అధిష్టానం మాత్రం ఈసారి పార్టీ బీజేపీకి సంబంధించి అయ్యే సీఎం భవిష్యత్తు తరాల్లో మున్ముందు కూడా పార్టీకి సంబంధించి మంచి పేరు తేవాలి. మళ్ళీ టర్మ్ కూడా భవిష్యత్తులో కూడా బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉండేటట్టుగా ఉండాలని ఒక పెద్ద భవిష్యత్తు ఆలోచన వ్యూహాత్మకంగా వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో ముఖ్యంగా మరి ఇప్పుడు సీఎం ఎంపిక అనేది సామాజిక కోణము, అదేవిధంగా నేతల యొక్క పర్ఫార్మెన్స్ బట్టి బీజేపీ అధిష్టానం కొంత అందరి నేతల యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క సామాజిక వర్గం కోణంలో కూడా ఈ సీఎం ఎంపిక కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే ప్రధాని మోడీ కూడా 2 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విదేశీ పర్యటన నేపథ్యంలో కూడా ఇది ఆలస్యమైంది. ఎటకేలకు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎల్పీ భేటీ కాబోతుంది. ఈ భేటీలో సీఎం ఎవరు అనే దానిపైన ఒక ఫైనల్ కంక్లూడ్ చేసేస్తారు. అయితే ముఖ్యంగా ఈ రేసులో మాత్రము బనియా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని సీఎం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఇప్పటికీ రేఖా గుప్తా పేరు, మహిళ, అంటే బీజేపీకి ఢిల్లీ సీఎం నెక్స్ట్ కాబోయేది ఒక మహిళా ముఖ్యమంత్రి ఆ బీజేపీ తరఫున సీఎం గా ఉండబోతుందని చెప్పేసి పార్టీలో ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే బనియా సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా మొదటి నుంచి కూడా షాలిమార్ బాగ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రేఖా గుప్తా దాదాపు 30,000 మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఈయన క్యాండిడేట్ పై గెలుపొందారు. సో దాంతో పాటుగా రేఖా గుప్తా మొదటి నుంచి కూడా పార్టీలో ఉంటూ యువ మోర్చా, మహిళా మోర్చా, అదేవిధంగా జాతీయ కార్యవర్గంలో అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పార్టీలో ఒక మంచి అధిష్టాన పెద్దల దృష్టిలో పడింది. ఆ నేపథ్యంలో మొన్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. గెలిచిన కంటెస్ట్ చేసిన అంటే
పోటీ పడిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అందరి దృష్టి ఆకర్షించింది. అందులో మంచి పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన కాబట్టి బనియా వర్గానికి సంబంధించిన రేఖా గుప్తాకు బనియా వర్గానికి సామాజిక వర్గానికి చెందడంతో పాటు ఆ రేఖా గుప్తానే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రేఖా గుప్తాతో పాటుగా విజేందర్ గుప్తా, అదేవిధంగా జితేందర్ మహాజన్ పేరు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్ గా రేఖా గుప్తాకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రేఖా గుప్తానే సీఎం అయితే మాత్రం ఇప్పుడు బీజేపీకి సంబంధించి మరొక మహిళా ముఖ్యమంత్రి, ఇప్పటికీ గతంలో సుష్మా స్వరాజ్ కావచ్చు, అదే విధంగా సుష్మా స్వరాజ్ చూసాము మనము, అదే విధంగా వసుంధర రాజే చూసాము, ఉమాభారతి. సో నెక్స్ట్ ఆనందీబెన్ పటేల్ కూడా కొద్ది రోజులు గుజరాత్ కి సంబంధించిన సీఎం గా ఉన్నారు. ఇప్పుడు 5వ అంటే ఒక బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాఖలాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రేఖా గుప్తా మాత్రం ఎందుకైతే ఐదవ ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ తరఫున సీఎం అయిన వాటిలో మహిళల్లో 5వ ముఖ్యమంత్రిగా ఉంటారు. అదే సందర్భంలో ఢిల్లీకి సంబంధించి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ షీలా దీక్షిత్ ఉన్నారు, తర్వాత సుష్మా స్వరాజ్, రీసెంట్ గా అతిషి ప్రస్తుతం ఆపద్ధర్మ మాజీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు అయితే రేఖా గుప్తా 4వ అవుతుంది. రేఖా గుప్తా మరొక విషయం ఏంటంటే తొలిసారి ఎన్నికైనా ఎమ్మెల్యేగా ఎన్నిక తొలిసారి సీఎం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. సో మొత్తంగా కూడా ఈ రోజు ఫైనల్ గా సీఎం ఎవరైనా కంక్లూడ్ చేస్తారు. దాంతో పాటుగా అదే సమయంలో కొంతమంది మంత్రులకు సంబంధించిన పోర్టుపోలియోకి సంబంధించిన కీలక శాఖలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో పరేష్ వర్మ కూడా, ఎందుకంటే కేజ్రీవాల్ ను ఒడగొట్టి కొంత సంచలనం రేపటి దేశవ్యాప్తంగా పరేష్ వర్మకు కీలకమైన ఒక మంత్రి పదవి ఇవ్వాలని చూస్తోంది. అందుకోసమే ఇద్దరు డిప్యూటీ సీఎం ను పెట్టే ఆలోచన కూడా హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి పరేష్ వర్మకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో రేపు ఈ యొక్క వ్యవహారం అంతా ప్రమాణ స్వీకారం సీఎం ఎంపిక తర్వాత రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకుంటుంది. రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. దీనికి అతిరథ మహారాజులు అందరూ పిలిచి ప్రమాణ స్వీకారాన్ని వైభవంగా చేయాలనుకుంటున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రధాని మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు, ముఖ్య నాయకులు, అది దాంతో పాటుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలక పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సీఎంలు, మొత్తం ముఖ్య నేతలు అందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు కూడా సీఎం సంబంధించి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ దాదాపు ఒక 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకున్న ఉబలాట పడ్డ బీజేపీకి ఎట్టకేలకు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరి కాసేపట్లో ఢిల్లీ సీఎం ఎవరైనా తేలిపోతుంది. రేపటి నుంచి ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత అఫీషియల్ గా కూడా ఢిల్లీలో బీజేపీ పాలన కొనసాగుతుంది. సందీప్.